అసలు ఈ కలరే కంటికి భలే ఉంటుంది కదా. చూసారా, ఇది ఇంకా ఉంది. అనుకుంటే అయిపోతుంది, అంటే అనుకుంటే అయిపోదు అనుకుంటే చేసుకుంటాం. అప్పుడు తప్పించుకుని పువ్వులు వచ్చినట్టు అనిపిస్తున్నాయి. ఈసారి పువ్వులు జాగ్రత్తగా కోసుకోవాలండి. భలే ఉంది, క్యూట్గా కనిపిస్తుందా మీకు పిట్ట? అసలు చాలా మంది నువ్వు అమ్మమ్మ అయ్యావు అని చెప్పి కామెంట్ చేశారు. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము చాలా బాగున్నాం, మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో అయితే అండి హార్వెస్ట్ చేసుకుందాము. అలాగే చాలామంది నువ్వు అమ్మమ్మ అయ్యావు అని చెప్పి కామెంట్ చేశారు. పిట్టలు మన ఇంట్లో పురుడు పోసుకున్నాయి, చక్కగా ఎలా ఉన్నాయో చూపిస్తాను వీడియోలో. చూడండి, భలే క్యూట్గా ఉన్నాయి, ఇంక ఎగిరిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎప్పుడైనా ఎగిరిపోవచ్చు అనమాట. భలే హ్యాపీగా అనిపిస్తుంది కదండి. మన చిన్నగా భలే క్యూట్గా ఉన్నాయి, చూపిస్తాను చూడండి. హార్వెస్ట్ చేసుకుని ఒకసారి తోట చూడండి ఎట్లా ఉందో. కంటిన్యూస్గా ఒక వారం రోజులు ఎడతెరిపి లేకుండా వర్షాలు పడ్డాయి కదా, అంటే ఏం వర్క్ చేసుకోవడానికి కుదరలేదు. ఇంకా తోటకూర ఇదంతా ఎక్కడిదక్కడ పెరిగిపోయి పిచ్చి మొక్కలు కూడా బాగా వచ్చేసినాయి. ముందైతే హార్వెస్ట్ చేసుకుందామండి, చేసిన తర్వాత అవన్నీ కూడా బాగా చేసుకుందాము, ఓకేనా? సో అదనమాట మొత్తానికి ఇవాళ. అందుకే ఇంత ఎండలోనే తోటలోకి వచ్చేసాము. తోట అంటుంటే ఎక్కడండి మీ తోట అని అడుగుతున్నారు. ఇదే మా తోట అండి, ఇదే మా తోట. సో పని చేసుకుందాం అనమాట, లేట్ చేయకోకుండా పనులకు వెళ్ళిపోదాం. ముందైతే ఇక్కడ బీరకాయలు ఉన్నాయి, అవి కోసుకుందామండి. అయిగోండి, చూసారా ఎట్ట చూస్తుందో, చూసారా బుజ్జిముండ. మీకు తెలుస్తుందా? ఒకవేళ తెల్లకపోతే ఫోన్లో తీస్తా చూడండి. అది భలే ఉంది క్యూట్గా. వాళ్ళ మమ్మీ చూడండి ఎట్లా అరుస్తుందో, వినిపిస్తుందా? ఎక్కడున్నావే మమ్మీ? మమ్మీ బర్డ్ కనిపించట్లేదు, వినిపిస్తుంది. అదిగోండి ఆ బుజ్జమ్మ, అగోండి నా పిల్లల్ని నిన్న చేస్తారా అన్నట్టుగా ఫుడ్ తెచ్చింది పాపం. వాటికి దాని ముక్కులో ఫుడ్ ఉందిరా. అది మనం వచ్చాం కదా, దాని ముక్కులో ఏదో ఇంత ఫుడ్ తీసుకుని వచ్చింది. అది పెట్టడం కోసం అని వచ్చినట్టుంది. మమ్మల్ని చూసి భయం వేసి అరుస్తుంది. అందుకని మేము యువతలకు వచ్చాం అనమాట. పాపం అది ఫీడ్ చేసుకుంటుంది అని చెప్పి. ఇదిగోండి, ముందు ఆ కాయలు కొద్దాం, బీరకాయలు. ఇది చుట్టూ పోయింది. ఇవి ఇలా వదిలేస్తా అండి, ఎక్కువ కాపు వచ్చినప్పుడు వదిలేస్తే పెద్ద కాయలు కాసినప్పుడు లోఫా రెడీ అవుతుంది అనమాట. మనము గిన్నెలు తోముకోవడానికి, ఊళ్ళు రుద్దుకోవడానికి. గిన్నెలు తోముకునేంత రాదులేండి, ఒక 2-3 రెడీ చేసుకుంటే మనకి బాడీ స్క్రబ్బర్ కింద పనిచేస్తుంది అనమాట. ఇవాళ హార్వెస్ట్ బాగా ఎక్కువేం లేదు కానండి, పర్లేదు. మనకి కూరలకు ఎత్తుకున్న పని ఉండట్లేదు, ఇంకా మంచిగా సరిపోతున్నాయి. ఇంకేటు క్యారెట్, క్యాబేజ్ కావాలనుకుంటే క్యాబేజ్ అట్లాంటివి కొనుక్కోవడం అనమాట. గార్డెన్ మొత్తం ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోనూ క్లీన్ చేసేయాలనేది టాస్క్. అందుకే కొంచెం ఎర్లీగా వచ్చాను. ఈ వర్షాలకండి బాగా సక్కింగ్ పెస్ట్ కూడా వస్తుంది. మనం కొంచెం నీమ్ ఆయిల్ అనేది రెగ్యులర్గా స్ప్రే చేసేసుకుంటా ఉంటే ప్రివెన్షన్ కింద బాగుంటుంది. వచ్చినాక క్యూర్ చేసే కంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కదా. వంకాయలు చూడండి, మరి మీకు ఆ లైటింగ్కి కనిపిస్తున్నాయో లేదో కానీ ముందు తోట పని చేసి హార్వెస్ట్ చేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ ఏమో నాకు తోట పనిలో మునిగిపోతే ఏ టైం అయిద్దో తెలీదు. అందుకని చెప్పి ముందే హార్వెస్ట్ చేసేస్తున్నాను. లైటింగ్ కూడా పోవచ్చు, అంతసేపు చేస్తే లేకపోతే. అసలు ఈ కలరే కంటికి భలే ఉంటుంది కదా. సో ఈ పచ్చిమిర్చి మొక్కలు అవి కూడా ఇప్పుడే కొంచెం దారికి వస్తున్నాయి. ఈ బుజ్జి చెట్లు వంకాయలు పోతొచ్చేసిందండి. బాగా పెరుగుతాయని వెయిట్ చేయొద్దు. అంత చిన్న మొక్కలు కాపొస్తే కోసేసుకోవాలి, లేకపోతే మొక్క పెరగదు. చూడండి అసలు ఇది మరీ చిన్న మొక్క. దీనికి మొన్న వర్షానికి పూత నిలవలేదండి, పూత అంతా రాలిపోయింది. ఇప్పుడు మళ్ళీ పూత వస్తుంది. ఇదిగోండి, మనకి ఆకుల మీద ఎక్కడన్నా ఇలా కనిపిస్తాయండి, ఇవన్నీ చూసి చెక్ చేసుకుని తీసేసుకోవాలి. ఎగ్స్ అన్నమాట ఇవి. లేకపోతే ఏంటంటే అది చక్కగా వాటి సంతానాన్ని డెవలప్ చేసేసుకుంటుంది. హెల్తీ గార్డెన్కి టిప్స్ డైలీ విజిట్ అనమాట. డైలీ విజిట్ మన కళ్ళకి పవరు.
చక్కగా పెట్టుకుని కళ్ళజోడు అవసరం అయితే చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా అది ప్రస్తుతానికి పెద్దగా ఇవాళ హార్వెస్ట్ లేదండి. కానీ హ్యాపీయెస్ట్ థింగ్స్ ఏంటంటే ఇదిగోండి దోసకాయ చూసారా, ఇది ఇంకా ఉంది టైము. ఇట్రండి, ఇదిగోండి దోసకాయ కదా, నాకే నమ్మబుద్ది ఇట్లా మన మిద్దె తోటలో దోసకాయలు కాస్తుంటే. ఒకటి ఇక్కడ పాడైపోయిందండి, ఏది రాలిపోయిందంటావా, ఇది మొత్తం ఇట్లా అయిపోయింది. మనమేమి మందులు అవి చల్లం కదండి, అన్నీ కరెక్ట్గా వచ్చేస్తాయి అనుకోవడానికి లేదు, అవుతూ ఉంటాయి, ఏం కాదు. అబ్బా కాకరకాయలు అంతేగా చెప్పి నేను కొంచెం కాపు తగ్గింది. దీనికి పాపం ఊరేసేసిందండి చూసారా, దీనిలో చుట్టుకుపోయి ఇది ఇక్కడ పెరక్కోకుండా ఎట్లా అయిపోయింది చూడండి, బర్డ్ లాగా ఉంది కదా ఇట్లా. ఈ సగం పండిపోయినాయి చూడండి, ఇక్కడ తీసేసేయాలి. కాకరకాయలు ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ తీగ వస్తుందండి, దానికి వచ్చకపోతే చూసారా ఇట్లా అయిపోతుంది. ఇక స్ప్రే చేయించాలి, వర్షం వెలిసింది కదా, కొంచెం నీమ్ ఆయిల్ స్ప్రే చేపిస్తే కొంచెం ఈ దోమ అదంతా కంట్రోల్ అవుతుంది. ఇది చూడండి ఇట్లా చుట్టుకుపోతుంది. ఇదిగోండి వంకాయలు మొదలవుతుంది కాపు. ఇంకా ఈ మొక్కలకి చిన్నగా ఉన్నాయి, కొయ్యవసరం లేదులేండి. మొక్క బలంగా ఉంటే చిన్నకాయలు కొయ్యాల్సిన పని లేదు, చక్కగా పెరుగుతాయి. ఇక్కడ చూసారంటే కొత్తిమీర పోసింది మా సునీత కూడా ఎక్స్పర్ట్ అయిపోతుంది. ఇంకా నన్ను చూసి చక్కగా వచ్చింది. మొన్న వర్షాలకి అంతా అక్కడక్కడ చాలా చోట్ల పోసింది, చూపిస్తూ ఉండండి. మొన్న పోయినసారి ఇదంతా క్లీన్ చేసాం కదండి వర్షానికి ముందు, ఇదంతా అయితే నీట్గానే అయిపోయింది. ఇంకా ఇప్పుడు చిక్కుడుకాయలు అయితే మాత్రం అక్కడ చెట్టు రెస్ట్ తీసుకుంది కొంచెం. సో ఇక్కడ పాద అయితే మాత్రం నేనున్నాను, డోంట్ వరీ అన్నట్టుగా కాయలు ఉన్నాయి. ఇప్పుడు దీనికి అయ్యి మళ్ళీ బ్రేక్ వచ్చే లోపల మళ్ళీ మనకు ఆ పాదు మంచిగా అయిపోతుంది. సో మొత్తానికి చిక్కుడుకాయలు సక్సెస్ఫుల్గా కాస్తున్నాయి అన్నమాట. అది గార్లిక్ వైన్ ఎంత కోరికగా పెట్టుకున్నానో, ఇక్కడంతా ఇట్లా వచ్చేయాలి, పువ్వులు వస్తే బాగుంటుందని చెప్పి. అయితే ఇవి కూడా అంతే అండి, ఇట్లా చిగుర్లు ఉంటాయి కదా, లేత చిగుర్లు తినేస్తాయి అనమాట ఎప్పటికప్పుడు. మరి అది కూడా టేస్టీగా ఉంటుందో ఏం పడవు ఉడతలకి. ఇవ్వండి ఇట్లా చూసారు, ఇట్లా మొండి చేసేస్తాయి అనమాట తినేసి. మరి నాకు ఈ ఉడతలు పెడద ఏంటో నాకేమో అర్థం కావట్లేదు. మొత్తానికి సర్లే ఏదో తప్పించుకుని పూలు వచ్చినట్టు అనిపిస్తున్నాయి. ఇంకోటి అక్కడ చూడండి శాండ్ పేపర్ వైన్ పూసింది. ఈసారి పువ్వులు జాగ్రత్తగా కోసుకోవాలండి, ఒక 2 days ఆగి కోసేస్తాను. మా కృష్ణకి సరిపడా దండ వస్తుందేమో చూద్దాము. ఆ పిట్ట పాపం ఫుడ్ తెస్తూనే ఉంది, డిస్టర్బ్ చేస్తున్నాం. దాని ముక్కులో ఉంది చూడండి, కనిపిస్తుందా మీకు పిట్ట అసలు? బంగారు తల్లి నిజంగా. ఇది నిమ్మకాయలు ఉన్నాయండి, కోద్దాము. ఇదిగోండి పండిపోయినాయి ఈసారి. ఇక్కడ అదే క్యాండీ కాయ పడిపోయింది, క్యాండీ తీస్తావా? ఇదిగోండి, నేను కనిపిస్తున్నానా మీకు అసలు? దూరు పోయాలి ఇక్కడ. దొరికింది. నేను మీకు ఇప్పుడు 2 times నేను చెప్తున్నా కదా, ఇది కట్ చేయాలండి అని. ఇవాళ కూడా కట్టర్ లేకోకుండా ఊగులు ఆడుకుంటూ వచ్చా. అప్పుడప్పుడు ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటాను, నేను బాగా ఎక్స్పర్ట్ని అనమాట ఇలాంటివి చేయటంలో. ఇదిగోండి వంకాయలు, బీరకాయలు, చిక్కుడుకాయలు, దోసకాయలు, నిమ్మకాయలు, కాకరకాయలు. ఇంకా తోటకూరను పాలకూర లాస్ట్లో కొయ్యాలండి, వాడిపోతుంది. ఇక్కడ మాకైతే పని చాలా ఉంది. నేను ట్రైపాడ్ తేలేదు యాక్చువల్గా, పైకి పని చేసేసుకుంటాము, చేసినాక చూపిస్తాను. ఏం లేదండి, ఇక్కడ చూడండి ఒకసారి. నేను చూద్దాము అనుకునే లోపల ఈ మందార చెట్టుకు చూసారా, ఒక్కోసారి అట్లా అశ్రద్ధ చేసేస్తాను పనులకి. ఇంకా మొత్తం అంతా చూసారా ఎట్లా వచ్చేసిందో పాపం. ఇది ఇంకా ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్లో ఉంది, దీన్ని కాపాడుకోవాలండి ఇప్పుడు. ఇంకా ఇట్లా మనకి తోటకూర ఇవన్నీ ఉన్నాయి కదా, పిచ్చి మొక్కలన్నీ తీసేసుకుని ఈ సెక్షన్ అంతా కూడా ప్రస్తుతం ఏంటంటే టార్గెట్ ఇవాళ కనీసం ఈ పార్ట్ క్లీన్ చేసుకోవాలండి. ఇక్కడ నుంచి అవతల వైపున కొంచెం ఉంది, మొన్న పెద్ద తోటలు క్లీన్ చేస్తాను కనుక
ఈ సెక్షన్ క్లీన్ అయిపోతే ఆల్మోస్ట్ అయిపోతుంది. సో మనం ఏంటంటే ఒక టార్గెట్ లాగా పెట్టుకోవాలి గార్డెన్ పని చేసేటప్పుడు, ఇవాళ ఖచ్చితంగా ఈ పని అయిపోవాలి అని అనుకుంటే అయిపోతుంది. అంటే అనుకుంటే అయిపోదు అనుకోండి, చేసుకుంటాం అప్పుడు. సో అదనమాట పని. అయినాక మళ్ళీ అవుట్పుట్ చూపిస్తాను. ఇదిగోండి చూస్తున్నారా, ఇవాళకైతే ఈ పని చేయగలిగాము. ఇంకా ఒక 2 days లేదంటే ఒక 1 day కొంచెం ఎక్కువసేపు చేస్తే అయిపోతుంది. సో ఎప్పటికప్పుడు చేద్దామని ట్రై చేస్తున్నాను కదండి, కానీ నాకు ఒక పని కాదు కదా, 100 పనుల్లో ఈ గార్డెన్ పని కూడా ఒకటి, అందుకని అలా అయిపోతుంది. కానీ గార్డెన్ మాత్రం 99% ట్రై చేస్తున్నాను మంచిగా చూసుకోవాలని. ఆ 1%లోనే ఇలా అయిపోతుంది అనమాట. అది. సో మీకు ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. గార్డెనింగ్లో ఎప్పుడు కూడా డిలే చేస్తే ఇదిగోండి ఇలా అయిపోతాయి అన్నమాట. డిలే చేయకుండా ఉంటే అలా ఉంటాయి. అటు సైడ్ ఉంది చూసారా, అలా. అది ఎప్పటికప్పుడు చేసుకుంటే అలా ఉంటుంది, డిలే చేస్తే ఇలా ఉంటుంది. 2 ఎగ్జాంపుల్స్ చూపించాను. వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ సునీత.